దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పునరుత్థాన దినము ఆదివారము దేవుని సన్నిధిలో గడపడం మనకు ఒక్క దినము గడుపుట 1000 దినాలు శ్రేష్టముగా అనుగ్రహిస్తున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మరి చిన్న మంద భయపడకని దేవుడు మనకి సెలవిచ్చాడు. మనం కొద్ది మందిగా కూడుకుని ఆదివారం పునరుత్థాన దినము మరి దేవుడిని ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం కదా. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి సంఘాన్ని మరి నడిపిస్తున్నటువంటి ఆ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాక్య ఒక ఉపదేశం ఒక మరి ఆ యొక్క పేరు దేవుడు నాటినటువంటి వృక్షములు. ఎవరు దేవుడు నాటినటువంటి వృక్షములు ఎవరైనటువంటి విషయంలో మనము మాట్లాడుదాం. దేవుడు సెలవిచ్చిన ప్రకారము మరి ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనంలో చూద్దాం. అతడు ఆమేన్ హల్లెలూయా. అతడు యెహోవాను నమ్మెను కనుక ఆమేన్. అతడు యెహోవాను నమ్మెను కదా. ఎంతమంది యేసయ్యను నమ్మారు? ఎంతమంది విశ్వాసించారు? ఆ విచిత్రంగా అడుగుతున్నారు మీరు. యేసయ్యను నమ్ముకున్న మేమెందుకు వస్తాం మేడికి అని కూడా అనొచ్చు. ఏమేమో అడిగేది వాళ్ళు ప్రశ్న అడగడానికి నీకు ఆ మాత్రం తెలీదా? ఎట్లా బోధిస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు, ఎట్లా నడిపిస్తున్నావు సంఘం అని కూడా అనొచ్చు కదా. చూడండి, దేవుడు చదివిస్తున్నాడు. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు. దేవునికి తెలీదా? దేవునికి తెలీదా? ప్రభువా నీకు తెలీదా? లాస్ట్కి ఏమైంది? కోపం వచ్చింది. అట్లనే కోపం రావాలా? క్రైస్తవులకి ఏం రావాలి? రోషం రావాలి కదా. కోపము రోషం రావాలి అని తిప్పుకొని ఉరకాల ఉన్నప్పుడు సన్నిధి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. మీరెవరు? ఇప్పుడు దేవుడు నాటినటువంటి వృక్షములు. మరి దేవుడు నాటితే వృక్షాలు ఏమైతే పడైపోతాయా? చెడిపోతాయా? ఎండిపోతాయా? పనికిరాకుండా పోతాయా? ఏమైతే నీటి కాలంలో ఎవరైనా నాటిన చెట్టు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. నీరు తాకుతుంటే దానికి ఎలా ఉంటుందంట? పచ్చగా వికసిస్తూ ఉంటుంది. పచ్చ ఉంటుంది ఎప్పుడు కూడా ఆ చెట్టు పచ్చ. అలాగే నీవు కూడా యేసయ్య నాటిన చెట్టు ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా వాక్యం అనే నీరు పోసుకుంటుంటుంది లోపల. ఆ నీరు ఎప్పుడైతే పోసుకుంటుంటుందో అది ఎప్పుడు వర్ధిల్లుతూ ఏం చేస్తుందంటే ప్రబలుతూ అనేక బిడ్డలకు ఆశీర్వాదంగా మారుతుంది. ఆమేన్. అబ్రహాము అంటాడు కదా, నిన్ను బట్టి అన్ని ప్రజలందరూ దీవించబడతారు. అలా మనల్ని బట్టి దీవించబడాలి. స్వార్థం అనేది మనలో ఉండకూడదు. అలాంటి వారు దేవుని పిల్లలు కాదు, దేవుని అభిషేకించుకున్న వారు కాదు, దేవుడు పిలుచుకున్న వారు కాదు. ఇంకా దేవుని వాక్యం తెలియదు, దేవుని బైబిల్ అంటే కూడా తెలియదు. అందుకని చాలామంది ఈరోజు తప్పిపోతున్నారు. దేవుని యొక్క ప్రేమ తెలియదు, దేవుని అభిషేకం అంటే తెలియదు, పరిశుద్ధాత్మ అనే వరము కూడా వారికి తెలియనటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారు ఈరోజు దేవుడు నాకేం చేస్తాడని తొలిగిపోతున్నారు చాలామంది. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడ్డాడు. నువ్వు ఇప్పుడు దేవుని నమ్మితే చాలు. నీకు ఏం వరం వస్తుంది? నీతిమంతుడు అనేటువంటి వరం వస్తుంది. ఆమేన్ హల్లెలూయా. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో చూద్దాం. నిన్ను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో అక్కడ మనకు కనబడుతుంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనం నుంచి 1 నుంచి 3 వరకు చూద్దాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. 61 ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను,
నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడిపించుటకును, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా సంవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదను ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడింది. ఆమేన్, హల్లెలూయా. నీతి అని మస్తకి వృక్షపు చెట్లు అని వాటి పేరు పెట్టి యెహోవా నాటినటువంటి చెట్లని వారికి పేరు పెట్టింది. ఇప్పుడు మీరెవరై ఉన్నారు? యెహోవా నాటిన చెట్లు. ఆ చెట్టు పేరు ఏమని పెట్టాడు? మస్తకి వృక్షము. ఇప్పుడు మీరు నీతిమంతులు. నీతిమంతులు ఎలా ఉండాలి? యథార్థత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలా, పరిపూర్ణత కలిగి ఉండాలా. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించాలా. ద్వేషము, కోపము ఇట్లాంటివి మనలో ఉండకూడదు. ఎదుటివాడిని ప్రేమించి ఎదుటి వాడిలో మనము ప్రేమను సంపాదించుకొని ఎదుటి వ్యక్తులను మనం సంపాదించుకునే వారం ఉండాలి. చూడండి, ఒకరిని ప్రేమించి ఒకరు దూషిస్తే మనకేమి లాభం? అందరినీ మనము సమానంగా ప్రేమించాలి. ఇప్పుడు నిన్ను బాధ పెట్టొచ్చు, నిన్ను హింసించవచ్చు, నీ మీద అబద్ధ సాక్ష్యాలు పలకొచ్చు, నిన్ను మోసం చేయొచ్చు. కానీ నిన్ను పిలిచిన వాడు నీకు నమ్మదగిన వాడై నీకు తోడైంది, నిన్ను కాపాడువాడు, నిన్ను రక్షించేవాడు. ఇశ్రాయేలు కాపాడువాడు కొనకడు, ఎప్పుడు కూడా నిద్రపోడైనా అంత నమ్మదగిన దేవుడు కదా. కాబట్టి నీవు నీతి అనేటువంటి మత్తకి వృక్షముగా నిన్ను దేవుడు యెహోవా నాటినటువంటి చెట్టు. యెహోవా నాటినటువంటి చెట్టు కనుక నువ్వు ఎలా ఉండాలంటే బహుగా ఫలించాలి, ఫలించేటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు ఫలించకపోతే దేవునికి ఎంత బాధ అండి. ఆయన భరించలేదు, కన్నీళ్ళు విడుస్తాడు, దుఃఖిస్తాడు, వేదన పడతాడు. నువ్వు తప్పుకోవడం ఇష్టం లేదు. ఆయన పిలుచుకున్నది ఎందుకు? నిన్ను పిలుచుకున్నాడు. పుట్టిగా పిలుచుకున్నాడా? నిన్ను చూడాలని పిలుచుకున్నాడా? లేకపోతే నిన్ను ఎరగక పిలుచుకున్నాడా? ఆయన రాజ్యములో నిత్యం ఉండటానికి ఆయన నిన్ను ఎంతగా ప్రేమించి నీ కొరకు ప్రాణం త్యాగం చేస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆ నీతి అనేటువంటి మత్తకి వృక్షములా యెహోవా నిన్ను నాటిన చెట్టు వలె ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మళ్ళా రెండవదిగా నిన్ను ఎందుకు పిలిచాడు? ఎందుకు నిన్ను అభిషేకించుకున్నాడు? బీదల కొరకు నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఒకవేళ నీ దగ్గర డబ్బు లేదా, ఉద్యోగాలు లేవా, పనులు లేవా, చాలా ఇబ్బందులు ఉన్నావా, నువ్వు ఏం చేయాలంటే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. వాళ్ళ దీవెనలే, వాళ్ళ ఆశీర్వాదాలే, వారి ఉద్యోగాలే నిన్ను బ్రతికిస్తాయి. యెహోవా సన్నిధికి వారు ఎలా వస్తారో తెలుసా? భూదండలతో వస్తారు. భూదండన, బూడిదకు పదిగా భూదండని ఇస్తాడంట వారికి. వాడికి బూడిదలో కొట్టుకున్నారు, పెట్ట కుప్పలో ఉన్నారు వారు. నిన్ను అభిషేకించుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు కదా. అలాంటి వారిని పెట్ట కుప్పలోంచి నువ్వు లాక్కొచ్చినప్పుడు బూడిదకు ప్రతిగా భూదండని ఇచ్చి వారిని దీవిస్తాడు. ఆ దీవెన వారిని దీవిస్తే ఆ దీవెన నీ ఇంటికి వస్తుంది, నీ సంఘానికి వస్తుంది, నీ సహకారిగా నిలబడుతుంది. అందుకే ఎదుటి వారి బాగు మనం ఎప్పుడు కోరుకునేటువంటి వారు. యెహోవా నన్ను నాటాడు, అలాగే నన్ను నాటిన దేవుడు నిన్ను కూడా నాటుతాడు బిడ్డ. నీతి అన్నటువంటి మత్తకి వృక్షముగా నిన్ను నాటుతాడని నువ్వు దేవుని దగ్గర మొరపెట్టుకుంటూ ఆ సువార్తను నువ్వు ప్రకటించాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినది కాబట్టి నువ్వేం చేయాలంట? దీనులకు సువార్తను ప్రకటించుటకు యెహోవా నిన్ను అభిషేకించుకున్నాడు. ఉట్టిగా అభిషేకించుకొని ఇంట్లోకి వస్తుంది వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోని చెప్పుకుంటూ, లేకపోతే లేనిపోని ఫోన్లు, టీవీలు, సినిమాలు చూసుకుంటా, సీరియల్ చూసుకుంటా కాదు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆ రోజుల్లో అవన్నీ లేవు, దేవుడి మీద ఆనుకుని బ్రతికారు వాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఇవన్నీ వచ్చినాయి కాబట్టి కంప్యూటర్ యోగంలో ఉన్నాము. ఇవి మనల్ని ఏం చేస్తున్నాయంటే, ఇవన్నీ సాతాను శక్తులు మనల్ని ఏం చేస్తాయంటే
పట్టి మనల్ని దేవుల్లో ఎదగకుండా మనల్ని పాడేస్తాయి. ప్రార్థన చేయనివ్వు, బైబిల్ చదవనివ్వు, ఏంటి దేవుని స్తుతించినవ్వు. ఈ ఫోన్లు దయ్యాలు, ఇవన్నీ టీవీ దయ్యం, సినిమా దయ్యం, సీరియల్ దయ్యం, ఇవన్నీ ప్రార్థన చేయకుండా మనల్ని ఏం చేస్తాయి అంటే మనల్ని ఎదగకుండా దేవుళ్ళో మనల్ని పాడు చేస్తుంటాయి. ఈ దయ్యాలను వడగట్టాలంటే దేవుని ఆత్మను మనము పొందుకోవాలి. దేవుని ఆత్మ లేకపోతే ఈ దయ్యాల నుంచి నువ్వు తప్పించుకోవడానికి ఎవరో కూడా నిన్ను ఆదరించి వాళ్ళు ఉండరు. ఇవన్నీ పెద్ద దయ్యాలు. ఇవన్నీ నీ మీదకి వచ్చే దయ్యాలకు రావడానికి కారణం ఏంటంటే సెల్ఫోన్ పెద్ద దయ్యం. ఎక్కడికి వెళ్ళినా జేబులో లేకపోతే నువ్వు అసలు ఒక్క క్షణం కూడా వ్యసనం అయిపోయింది. పెద్ద వ్యసన బానిసత్వం అనమాట. పెద్ద బానిసత్వం ఏంటంటే పోనీ పెద్ద దయ్యం, అన్నింటికన్నా పెద్ద దయ్యం, పెద్ద బానిసత్వంలో తీసుకుపోయేటువంటి ఆ దయ్యం అదే. అది లేకపోతే ఒక్క క్షణం ఏది లేకపోయినా బతికేస్తావు. నీ పిల్లలు లేకపోయినా, నీ భర్త లేకపోయినా, నీ భార్య లేకపోయినా, తల్లిదండ్రులు లేకపోయినా, ఈ లోకంలో ఉద్యోగం పనులు ఏమి లేకపోయినా, ఫోన్ లేకపోయినా, ఫోన్ ఉంటే మాత్రం బతికేస్తావు. అదనమాట. అది పెద్ద దయ్యం. ఆ దయ్యాన్ని వాడగొట్టడానికి మనం ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి. నాలో ఉన్న దయ్యాన్ని తీసే ప్రభా, నా చేతిలో ఉన్న దయ్యాన్ని తీసే ప్రభా, ఇది నన్ను ఉంటే నన్ను బాగుపడవద్దు, ఇది నన్ను చెడగొడుతుంది ప్రభా అని చెప్పేసి మీరు ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడుదల చేయటకును, బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకు యెహోవా హితవాత్సల్యము నన్ను మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరించబడేయడానికి, బూడిదకు ప్రతిగా పూదండలు ఇవ్వడానికి నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు యెహోవా నాటిన వృక్షములు. మీరు అనుకుంటున్నారేమో మేము వెళ్తున్నాం వస్తున్నాం, మాకు ఎవరు లేరు, లేకపోతే దేవుడు ఉన్నాడా లేడా, ఇంకా అనుమానమైన బ్రతుకుతో బతికేస్తున్నారేమో. కానీ మీరు దేవుడు నాటిన వృక్షములు కనుకనే ఏడొచ్చి దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. ఉట్టిగా మిమ్మల్ని ఎవరో పిలుచుకుంటే రాలేదు, ఎవరో ఏదో చెప్తే రాలేదు, ఎక్కడ ఏదో మేలు చేస్తారంటే రాలేదు. ఇక్కడ ఎవరో మేలు ఇవ్వరు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, ఏమి ఇవ్వరు ఇక్కడ. కానీ యెహోవా నాటిన వృక్షములు కనుక నీ ప్రార్థనే, నీ నిరీక్షణే, నీ ప్రేమే, నీ నీతి తనమే, నువ్వు నీతిగా జీవించడమే, నీ పొరుగువాడిని ప్రేమించడమే, నీ పొరుగువాడిని మరి అబద్ధ సాక్ష్యాలు పరగకపోవటమే, అవి దీవెనలుగా ఆశీర్వాదంగా మారుతాయి. నీ ఎదుటి వాడిని ఎప్పుడు కూడా నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి. వాడిని ఎప్పుడు ద్వేషం పెట్టుకోకూడదు. ద్వేషించవా నువ్వు పడిపోవడానికి సాతానుగా నీలో ఉంటాడని. ద్వేషం అనేది నిన్ను పిలుచుకుని, నిన్ను ఏర్పరచుకుని, నిన్ను అభిషేకించుకున్నాడు దేవుడు. ఎందుకంటే ఇదిగో పెంట గొప్పలో పడిపోయిన వారిని తిరిగి లేపి నువ్వు ఏర్పరచుకుని సన్నిధి నడిపించావు. నువ్వు సువార్త మానకుడు ప్రకటిస్తున్నాడు. మన దేవుడు చెప్తున్నాడు కనుక నువ్వు చెయ్యాలి. దేవుడు చెప్పిన పని నువ్వు చెయ్యాలి. నీ ఇష్టానుసారంగా నువ్వు పరిగెట్టడానికి అవకాశం ఉంది. దేవుడు నువ్వు ఇది వరకు నువ్వు తిరిగేవేమో, నీ ఇష్టానుసారంగా లోకంలో తిరిగేవేమో, లోకానుసారమైన బ్రతికేస్తావేమో. కానీ ఇప్పుడు నీకు ఒక అధికారం ఉన్నాడు, ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఆయన నిన్ను నడిపిస్తాడన్న సంగతి నువ్వు గుర్తెరిగి తెలుసుకుని నడవాలని దేవుడు నీకు ఈరోజు చాలిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా నాటిన వృక్షాన్ని నువ్వు, చెట్టువు నువ్వు గనక ఒక్క జ్ఞానంతట నేను బ్రతకడానికి నీకు అధికారం లేదు. ఇక్కడ వాక్యం అనేది నీరు పోయబడుతుండాలి. నువ్వు ప్రసరిస్తుంటావు. ఎప్పుడు నీటి కాలంలో ఎవరు చెట్టు ఎలా ఉంటుందో పచ్చగా, అలా పచ్చగా ఉంటాడు. నీ వాక్యం అనే నీలో పోయబడుతుంది. అందుకనే ఆరాధన అన్నప్పుడు పరిగెత్తుకుంటూ రావాలి. ఆ వాక్యం నీలో పడతా ఉండాలి. వాక్యం నీలో దినదినము పడితేనే నువ్వు ఫలిస్తావు. నువ్వు సరిగా ఫలించాలంటే వాక్యం ఉండాలా. వాక్యమే నీరు అనమాట. ఆ నీరు పోయబడుతుండాలి. ఆ పోయబడుతుంటేనే వాక్యం. నీ అంతటా నువ్వు చదువుకుని టీవీలో చూస్తున్నావు, ఫోన్లో చూస్తున్నట్టు కాదు. ఆరాధనలో పాల్పొందాలి, సంఘాల్లో పాల్పొందాలి. ఇలా పాల్గొని ముఖాముఖిగానే దేవుడు దర్శనం ముఖాముఖిగానే నీకు దొరుకుతుంది. కానీ అక్కడ నీకు దొరకదు. ఒకవేళ టైంపాస్ కాకపోతే చూడు, వాక్యాలు చూడొద్దని ఎవరంటలే. కానీ సమయాన్ని వ్యర్థం పరచుకో. ఆరాధన అన్నప్పుడు పరిగెత్తుకుని రావాలి. సన్నిధిలోనే నీకు దొరుకుతుంది ఏదైనా సరే. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండి దేవుని యందు భయభక్తులుగా నడుచుకుంటే
యెహోవాను నాటడనే భయం నీకుంటే నువ్వు వర్ధిల్లుతావు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచును. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నీకు నిత్య జీవం కావాలా? నిత్యం బ్రతకాల. ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఇంతలో ఉన్నంతలో మాయమైపోతావు. ఇక్కడ నిత్య జీవం లేదు. నువ్వు పరదేశివి. మళ్ళా తిరిగి నిత్య జీవం నీ కుమారుని మహిమపరిచినట్టుగా నా బిడ్డలు, నా కుమారులు, నా కుమార్తెలు ఉన్నారు, వారిని కూడా మహిమపరచమని అక్కడ దేవుడు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిత్య జీవము నీకు కావాలి. నిత్య జీవం కొరకు దేవుని ఆరాధిస్తున్నాం. డబ్బు, ధన, ఆస్తులు, సంపదలు, బిల్డింగులు, ఇవన్నీ ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులన్నీ కూడా లోకంలో నీకు దొరుకుతాయి. కానీ నిత్య జీవం నీకు దొరకదు. ఈ లోకంలో నిత్య జీవం కొరకు నీ కుమారుని మహిమపరుచుకున్నావు. నీ కుమారుడు తండ్రి కుమార తండ్రి చెప్పిన ప్రతిదీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నెరవేర్చాడు. అలాగే నేను నెరవేర్చిన ప్రకారం, నన్ను పిలుచుకున్న ప్రకారం, నన్ను స్థిరపరిచిన ప్రకారం, నన్ను మహిమపరిచిన ప్రకారము నీ కుమారులు కూడా మహిమపరచు. ఇంకా భూమి మీద ఉన్నటువంటి వారు ఉన్నారు కదా, వారందరూ నా నిమిత్తము వారిని కూడా మహిమపరచు ప్రభు అని తండ్రి అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రిని వేడుకుంటున్నట్టుగా మనం చూస్తాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చూద్దాం. మీరు ఎక్కడ ఉండాలంటే, ఇప్పుడు నిన్ను పిలుచుకున్న దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, నిత్యుడు, సమాధానాధిపతి, శాంతిమూర్తి, కృప కలిగిన దేవుడు. ఆయన మత్తకి వృక్షము నాటినటువంటి చెట్టు గనక నువ్వెక్కడ ఉండాలంటున్నాడు. దుష్టులున్న చోట నువ్వు ఉండకూడదు, దుర్మార్గులున్న చోట ఉండకూడదు. వాళ్ళ అపనిందలు, వాళ్ళ అపశకునములు మాట్లాడతారు, వ్యర్థమైన మాటలు మాట్లాడతారు. నీకు అది జరగదు, నీకు ఇది జరగదని దుష్టాలన్నీ నూరిపోసి నిన్ను నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మోసం చేసేస్తారు, దొంగిలిస్తారు. దొంగలు వాళ్ళలో ఉన్న దురాత్మ శక్తి, వాళ్ళ సర్పం ఉన్నది, సర్పమై ఉన్నది. ఆ సర్పం చూడు, కావాలంటే నువ్వు ఏ సర్పం అయితే అవ్వను మోసం చేసిందో, ఆ వృక్ష ఫలములో ఏది నువ్వు తినొద్దు అని అన్నాడో దాన్ని తిన్నందుకు ఏమొచ్చింది? నువ్వు నిత్యము బ్రతుకుతావని మోసం చేసింది. దేవుడు చెప్పాడు నువ్వు చచ్చిపోతావు దాన్ని తింటేనంటే. దేవుడు చెప్పిన మాటను వినకుండా ఆ దెయ్యం చెప్పిన మాట విన్నాడు. నువ్వు కూడా దెయ్యాలు చెప్పిన మాటలు విన్నావు. నువ్వు ఒక్కసారి యెహోవా నాటిన చెట్టువు. అందుకే దుష్టుల ఆలోచనల దగ్గరికి, దుష్టులు ఉన్న చోట నువ్వు వెళ్ళకూడదు. తాగుమతులు ఉంటారు, దొంగలు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, అబద్ధికులు ఉంటారు, మోసం చేసే వాళ్ళు ఉంటారు, అక్కడ మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ దుష్టి సంబంధికులు. ఈ దుష్టులు ఉన్న చోట నువ్వు ఉండకూడదు. ఇది నువ్వు కంటత్ వాక్యంగా చేసుకుని, అమ్మో ఈమెదో లోకానుసారంగా మాట్లాడుతుంది, ఈమె మాటలో ఈమె నోటి నిండా భూతి పురాణాలు తప్ప ఏ పురాణం లేదు ఇందులో. అందుకే దీన్ని నాకు సాతాను శక్తిని నా దగ్గర ఉండకూడదు. నువ్వే గ్రహించే ఆత్మను దేవుణ్ణి అడిగి నువ్వు పొందుకుని ఆ గ్రహించే ఆత్మ ద్వారా కావుని గుర్తుపెట్టి పంపించేస్తావు. ఇక్కడ నువ్వు దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నువ్వు నడవకూడదని, పాపుల మార్గంలో నిలవకూడదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు పాపుల మార్గంలో నిలబడుతున్నావా? దుష్టుల మార్గంలో నిలబడుతున్నావా? దుష్టులు మాట్లాడుతున్నాడా? ఎవడన్నా నిన్ను తిట్టాడా? ఎవరన్నా నిన్ను అవమానిస్తున్నాడా? 10 మందిలో ఇట్లా మూతికి తాళం వేసేయి, నోటికి తాళం వేసేయి. నిన్ను అవమానించినోడు, నిన్ను దూషించినోడు ఏదో ఒక రోజు నీ కాళ్ళ మీద పడతాడు. ఎందుకంటే యెహోవా నాటిన వృక్షాను, మృతకి వృక్షాను, నీతిమంతుడు కాబట్టి నువ్వు నాటబడిన వారిగా ఉండాలి. నాటబడిన వారు ఎలా ఉంటారు? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దివారంతులు దాన్ని ధ్యానించి వాడు ఎవరంటే ధన్యురాలవు, నువ్వు ధన్యుడు అంతే. నీటి కావున 3వ వచనంలో చూద్దాం. అతడు నీటి కాలువ యోరను నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయనదంతా సఫలమైపోతుందంటే.
నువ్వు నోటి మాట పలుకు పెట్టావు. నువ్వు నోటి మాట పలికితే నువ్వు చేసే అన్ని కూడా, ఎందుకంటే దేవుడు ఎదగాలి, దేవుడికి మీద నువ్వు భయం ఉండాలా, దేవుని అందు నువ్వు ఎప్పుడు ధ్యానం ఉండాలా. నువ్వు ధ్యానం చేయకుండా, ప్రార్థన చేయకుండా, దేవుడిని శుద్ధించకుండా, నేను వెళ్తున్నానమ్మా, వస్తున్నానమ్మా, నేను ఉపవాసాలు అంటానమ్మా, అది చేస్తాను, ఇది ఎవరికి కావాలి? ఇవన్నీ ఎవరికి కావాలి? దేవుని అందు నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలా? నాటబడిన దానివై, నాటబడిన వాడివై బలంగా యెహోవాలో నీవు దివారంతలో దేవుని వాక్యాన్ని ధ్యానించాలంట. అప్పుడు నువ్వు ధన్యుడు అంటున్నాడు. నువ్వు ధన్యతను పోగొట్టుకుంటున్నావు. నీకు ధన్యత వద్దా బిడ్డ? నీకు కిరీటం వద్దా? నువ్వు ఉన్నతంగా దీవించబడొద్దా? నువ్వు ఆశీర్వదించబడొద్దా? ఆ వృక్షము, ఆ చెట్టు ఫలిస్తేనే కదా, లేకపోతే నరికి దాన్ని అగ్నిలో పాడవేయబడని పనిచేస్తుంది. దేనికి పనిచేయలేదు, కాల్చివేయబడుతుంది. నువ్వు కూడా అంతే. దేవుడు నిన్ను నాటాడు, పిలుచుకున్నాడు, అభిషేకించుకున్నాడు. నువ్వెలా ఉండాలి? ఇప్పుడు రోషము కలిగి ఉండాలా. రోషం అంటే వాణ్ణి కొట్టి తిట్టమని కాదు. దేవుని అందు నా దేవుడు గొప్పవాడు, నా దేవుని వాక్యము బలమైనది, అది దివారాంతులు ధ్యానింపదగినది, నా దేవుడి స్తుతులకు పాత్రుడు, గొప్పవాడు, ఉన్నవాడు, అనువాడు, ఆయనే నన్ను పోషించేవాడు, ఆయన రక్షించేవాడు, నన్ను దీవించేవాడు, నన్ను ఆశీర్వదించేవాడు, నా సమస్తమును ఆయనే ఉన్నాడు, నేనే ఆయనను, ఆయన నేను, నాలోనే ఆయన ఉన్నాడు అనేటువంటి విశ్వాసం, నమ్మకం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో ఈ నాటబడిన వృక్షం వలె ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దీవించబడాలని ఆశ, నీ కోరిక ఉంటే ఎప్పుడు ధ్యానం చేయి. నీ సమయం దొరికినప్పుడు అలా ప్రార్థన చేసుకో. నువ్వు సమయం దొరికినప్పుడు అలా బైబిల్ తీసి చదువు. నువ్వు నిర్ణయం చేసుకో, ఒక మొక్కుబడి చేసుకో. ఇదిగో ఈ సంవత్సరం అంతా నేను బైబిల్ చదివేస్తాను. నువ్వు బ్రతుకు కాలమంతలోనే ఒక రోజు ఈ బ్రతుకు నీవు కాలమంతట్లో కనీసం ఒక్కసారి నేను బైబిల్ చదివేస్తా పూర్తిగా అని మొక్కుబడి చేసుకో. ఒక్కసారి కనుకుంటా, ఎన్నిసార్లనే చదివేస్తావు. ఒక్కసారి మొక్కుబడి చేసుకో. దాన్ని ఈ సంవత్సరం అంతా నేను ఈ బైబిల్ అంతా చదివేస్తానని మొక్కుబడి చేసుకో. చదువుతుండాలి. రోజుకి 2 అధ్యాయాలు చదువుతా. ఎన్ని అధ్యాయాలు చదివితే 366 రోజుల్లో నీ బైబిల్ పూర్తయిపోతుందో. రోజుకి ఎన్ని అధ్యాయాలు, ఇందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఆ అధ్యాయాలని లెక్క పెట్టుకుని నువ్వు చదువుతూ మొదలుపెట్టు. రోజుకి 2 అధ్యాయాలు చదువుకుంటా, 5 అధ్యాయాలు చదువుకుంటా, 10 అధ్యాయాలు చదువుకుంటా, ఎన్ని అధ్యాయాలు చదివితే ఈ సంవత్సరంలో పూర్తయిపోతుంది. నీ ఇష్ట ప్రకారం నువ్వు మొక్కుబడి చేసుకో. నిన్నెవరు బలవంతం చేయట్లేదు, అది నీ ఇష్టం. మీరు చెప్పడము వరకే మా బాధ్యత, అంతకు మించి మాకు ఏ అధికారం మీ మీద మాకు లేదు. నువ్వెవడు అంటాడు మళ్ళా నన్ను, నీకేం చెప్పినా నువ్వేం చేస్తున్నావు అంటాడు. మళ్ళా శిక్ష, నేను పాత్రుని, నాకు ఇష్టం లేదు, నేను కావద్దు, నేను శిక్షకు పాత్రుని, నాకు ఇష్టం లేదు, నాకు శిక్షింపబడతాను, నేను రక్షింపబడాలి తప్ప నేను శిక్షింపబడతాను. నా బాధ్యత ఏంటి? చెప్పాలంతే, చెప్పు వరకే. నువ్వు వెంబడిస్తావా, వెంబడించవా, అది నీ ఇష్టం. అది నీకు అప్పచెప్పేసిన దేవుడు, అది నీ చిత్తమైనది. అంతవరకునే నువ్వు బోధించే వరకునే, నాకు ఎంతవరకు అవకాశం ఇచ్చిండు అంతవరకు నేను బోధిస్తా, విడిచిపెట్టేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం. అలాగే ఎజ్కేలు గ్రంథము 24వ అధ్యాయంలో చూద్దాం. ఎజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రావు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలంలో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను. వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును ఉపయోగించును. ఆమేన్. నువ్వు ఎలా మారిపోతావు అంట? ఆహారంగా మారిపోతావు, ఔషధంగా కూడా మారిపోతావు. ఔషధం ఏంటో తెలుసు కదా, మందులు. డాక్టర్లు మరి ఇప్పుడు ఔషధాలు అనేక వృక్షాలు తీసుకుని వాటిని నూరి కొంతమంది మందులు చేసి అమ్ముతుంటారు. అట్లానే మారిపోతూ ఉంటుంది. యెహోవా నాటిన వారే చెట్లు వలె ఉంటారు. మీరు నాటబడిన వారు ఉంటారు, ఫలాలు ఇస్తారు, గొప్పవారైపోతారు. మీరు
ఎప్పుడు గొప్పవారు అయిపోతారు? ఎలాగైపోతారు? ఇది ఎక్కడి నుంచి వచ్చిందా అంట? పరిశుద్ధ స్థలంలో నుంచి వస్తుందంట ఈ నీరు, ఊటలు. ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ హృదయంలో, కడుపులో, నాభిలో నుంచి ఇట్లా వృక్ష ఫలాలు వస్తున్నాయి అనమాట. ఇవన్నీ ఫలాలు అనమాట, మీరు పొందుకోవాలి. ఇవి ఈ పరిశుద్ధ జలములు, ఇవి పరిశుద్ధంలో నుంచి వస్తున్నాయి మాటలు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ పరిశుద్ధ ఆ యొక్క అడవి, లేకపోతే కొండలు, లేకపోతే వృక్షాలు, వాటిలో నుంచి ఆ పరిశుద్ధ జలాలు వస్తున్నట్టుగా ఇట్లా వస్తూ ఉన్నాయంటే ఈ పరిశుద్ధ గ్రంథం. ఇది తవ్వుకో, ఇది తవ్వుకుంటే గొప్ప గొప్ప ఊటలు వెళ్తాయి అనమాట. పరిశుద్ధ ఊటలు వెళ్తాయి, వృక్షాలు వెళ్తాయి. అవన్నీ ఫలించేటివన్నీ. అవి ఫలించి నీకేం చేస్తాయంటే అవి ఔషధాలుగా మారుతాయి, ఔషధాలుగా, టానిక్లుగా మారుతాయి. నేను ప్రార్థన చేస్తాను కదా, ఎవరు వాటర్ తీసుకోండి, అందులో ఉప్పు వేయండి, కొంచెము వేసి ఆ నూనె పేరాయిలు వేయండి, నేను ప్రార్థన చేస్తాను. ఆ ఊటలు అనమాట, అవి ఊటలుగా ఔషధంగా మార్చేస్తాయి, ఔషధంగా మార్చేస్తాయి. నీ నోటి మాటను రూఢిపడిస్తాయి. వాక్యం ఉన్నది కనుక, వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక, ఆ వాక్యము ఆ నాభిలోంచి అలా మాట్లాడుతున్నాం కనుక అక్కడ ఆ కార్యము, ఆ నీటిని ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధ జలంగా, ఔషధంగా మార్చేస్తున్నాడు. అది నీకు తెలియకుండా కార్యం జరుగుతుంది. రక్తముగా మార్చేస్తున్నాడు, పరిశుద్ధ జలముగా మార్చేస్తున్నాడు, నీటిని ద్రాక్షరసంగా మార్చినట్టుగా మార్చేస్తున్నాడు. నువ్వు నేను కాదు, నోటి మాట ద్వారా కార్యం జరిగిస్తాడు, నోటి మాట ద్వారా కార్యం జరుగుతుంది. అంతే, నువ్వు చేసేది ఏమీ లేదు అక్కడ. నీ వల్ల ఏమి కాదు. ఉట్టివాడు, మట్టివాడు, పనికిరాని వాడు, నేను వల్ల ఏమి కాదు. ఆ ఊటలు నీలో ఉంటేనే అవి ఫలిస్తాయి, అభివృద్ధి పొందుతాయి. అది దేవుడి యొక్క వృక్షమై ఉన్నావు కనుక నువ్వు నాటబడి ఇంకా వెదగాలి, ఇంకా బాగుండాలని నువ్వు అనుకుంటే ఈ రోజు నుంచి నువ్వు నిర్ణయం తీసుకోవాలి. నేను బైబిల్ మొత్తం చదివేస్తాను. చూడండి ఈ మాటలు చూడండి. నది తీరమున ఇరు ప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు. వాడవండి, మీరు కావాలండి ఇంకా ఒకటి నుంచి చదువుకోండి, ఇక్కడి వరకు చదువుకోండి, ఇంకా మంచి మంచి మాటలు మీకు దొరుకుతాయి. చూడండి, వెతకాలమ్మా, మీరు వెతికితే దేవుని యొక్క మాటలు నీకు దొరుకుతాయి. సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలిపోవంట. నువ్వు రాలిపో అంటే నీ కాయలంటే నువ్వు ఫలించవనుకో, నీ కడుపు పండిందనుకో, నీ కొన్ని కాయలు, నీ పిల్లలు అవి ఎప్పటికీ మరణించవు. నువ్వు పిల్లలను చూస్తావు. 4 తరాల వరకు యోబు చూసినాడ. యోబుకి సమస్తం పోగొట్టుకున్నాడు. చూద్దాం, 2వ భాగంలో మనం చూస్తున్నాం. ఇంకోసారి చెప్తున్నా యోబు గురించి తర్వాత చెప్పుకున్నాం. చూడండి, 4 తరాలు చూసాడట ఆయన. సమస్తం పోయిన తర్వాత కూడా దేవుడు అనుగ్రహించాడు. దేవుడు నోటి మాటతో కూడా దూషించలేదు ఏనాడు కూడా. మనం యోబు గురించి కూడా తర్వాత మాట్లాడదాం. అయితే ఇక్కడ చూడండి, దేవుడి సెలవిచ్చాడు, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ జలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్టు నేలకు ఐదు పడదట. పడిపోవంట కింద ఎన్నడు కూడా. ఎప్పుడు పడిపోవండి, నువ్వు పడిపోవు. నీ పాదములకు రాయి తగలనీడైనా. చూడండి, అది కీర్తన 91 ఉంటుంది. నీ పాదములకు రాయి తగలకూడదు, ఆయన నిన్ను పట్టుకుంటాడు. ఆయన ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నది నీరు అంట పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక చెట్టు నేలకు కాయలు పడదట. నెలకు. అవును, ఆమేన్, హల్లెలూయా. ఇది నెలకు ఏం చేస్తుందంట? కాయలు కాస్తుందంట. వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో కూడా చూద్దాం 12:3లో. దానియేలు 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించదు. ఆమేన్, హల్లెలూయా. ఎవరంటే వీళ్ళు బుద్ధిమంతులు. బుద్ధిమంతులైతే ఏం చేస్తారంట? ఆకాశ మండలంలోని
జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదులో వారి నక్షత్రము వల్ల నిరంతరముగా ప్రకాశించెదరు. నువ్వెవరంటే ఇప్పుడు ఏం చేయాలంటే నీ పని ఏంటంట, నేను ఇక్కడ దేవుడు ప్రకటించిన ప్రతి మాట నువ్వేం చేయాలంట, నీ హృదయంలో నింపుకొని అవి ఏం చేయాలంట, నీవు సువార్తగా మార్చుకోవాలి. అప్పుడు ఎలా ఉంటావంట, నువ్వు నక్షత్రములు నిరంతరం ప్రకాశిస్తావంట. అనేకులకు త్రిప్పుదురు, అనేకులను ఆయన వైపు ఎవరైతే తిప్పుతారో వారందరూ నక్షత్రములు నిరంతరము ప్రకాశిస్తారట. చెప్తున్నారా యేసయ్య గురించి? ఎవరి గురించి అయినా దొరుకుతారు. ఎవరు దొరుకుతాడు? ఇవాళ మోసం చేయడానికి కాదు, రక్షించడానికి, దేవుడి మాటలు చెప్పడానికి, దేవుడి గురించి వాళ్ళకి బోధించడానికి ఎవరు దొరుకుతారా? అపొస్తల పౌలంట అతృత గలవాడై ఉండోడంట. ఇవాళ ఎవరు దొరుకుతారా వాళ్ళకి వాక్యం బోధించారు? ఎవరు? నేను కూడా అలా ఉంటా, కానీ ఎవరు దొరుకుతారు చెప్పండి? దొరికించుకోవాలి మనమే, కల్పించుకోవాలి మనమే దేవుని మాటలు చెప్పడానికి. కొంతమంది కల్పించుకుని మోసం చేస్తారు చూసాం, అది ఈజీ అనమాట. దేవుని వైపు తిప్పాలంటే చాలా కష్టం. అవునా కదా చెప్పండి? చాలా కష్టమైన పనిది, అవునా కదా? సువార్త అంటే సింపుల్ కాదు. సంఘం అంటే, సేవకులు అంటే సువార్త చెప్పి సింపుల్ కాదు. ఒక వ్యక్తిని తిప్పాలంటే చాలా కష్టమైనది. చూడండి, మీ దగ్గర ఒక 500 ఉన్నాయనుకో, ఎవరినైనా పిలుచుకొని రారా బిర్యానీ తిందాము, మంచి అలా ఎంజాయ్ చేద్దాం, పార్టీ చేసుకుని రాండి అని ఏం చేస్తాడు? వద్దంటే ఊరికొస్తాడు. అవునే కదా? అదే దేవుడి సన్నిధికి వెళ్దాం, దేవుడి మాట్లాడదాం రారంటే, ఓ చాలేరా బాబు, మాకు చాలా చెప్పొచ్చు నీటి పాఠాలు, నువ్వు గొప్పబడి వేను, నువ్వు పోయినా తర్వాత చూద్దాం అంటే. అవును కదా? అని నడిపించాలంటే మనం ఏం చేస్తాం? ఎప్పుడు వెనక పడవలసిందే. మనం అంటాడు, దేవుడు ఏమంటాడు, సిగ్గు లేక పడాలంట. సిగ్గు పడవద్దంట అసలు. సిగ్గు లేకుండా రాడిని తిట్టినా, హింసించినా, రానన్నా, అసహించుకున్నా, ఏమరా బాబు నా ఎంబడబడుతున్నా పోరావతలకి అన్నా కూడా మనము వాని ఎంబడబడితేనే ఉండాలంట. అప్పుడే నువ్వు ఎలా ఉంటావని దేవుడు సెలవిస్తున్నాడంటే, నక్షత్రములను నిరంతరం ప్రకాశిస్తారంట. మీరు నక్షత్రం వల్లే దేవుడు కనబడతారంట ఈ భూమి మీద. ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు ఎలా కనబడతాయి? మనకి ఎంతో అందంగా కనపడతాయి, ప్రకాశిస్తూ అటు పరిగెడుతున్నట్టుగా మనం చూసి కొద్ది చూడాలనిపిస్తుంది. అవును కదా? నక్షత్రాలు. అలాగే మన దేవుడు భూమి మీద మనం నక్షత్రం వల్లకి కనపడతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం, ఇంకా తొందరగా ముందుకెళ్దాము. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె వెదజల్లుదురంట. చిత్తం తొందరగా చదువుతాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం, 13:43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడంట? మళ్ళా చదువు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీ అందరికి చెవులు లేవా? ఉన్నాయా? ఉంటున్నారా? మీరు ఏం చేస్తారంట? వాళ్ళు ఏం చేస్తారంట? ఈ చెవి నుంచి వింటూ ఈ చెవి నుంచి విడిచేస్తారు. మరి దేవుడికి తెలివి లేదా? చెవులు పెట్టి తినడానికి మళ్ళా చెవి గలవాడు వినుగా కాటున్నాడు ఏంటి? జ్ఞానం లేదా? ఆయనకి తెలివి లేదా? ఎందుకంటాడు ఆ మాట? వీళ్ళు ఏం చేస్తారంటే చెవులు ఉన్నాయి, వినటానికి బుద్ధి లేదు. వీళ్ళకి బుద్ధి ఉండాలి, వినడానికి బుద్ధి పెట్టాలి కదా. వినడానికి బుద్ధి ఉంటేనే మనం వినగలుగుతాం. వినే బుద్ధి ఉండాలంట. వాడికి వినే బుద్ధి లేదు. రా ఎందుకు చెప్తున్నాను? అదృపమని కొన్ని ఇచ్చేయి అంటామా లేదా? అట్లా అందుకనే దేవుడు ఏమంటాడంటే, చెవి గలవాడు వినుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే వీళ్ళు ఇప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తెజరిల్లుదురు, ఈ మాటలు చెవి గలవారు విందురుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులు 5వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. 2వ కొరింథీయులు 5వ అధ్యాయం 24వ వచనం. 2వ కొరింథీయులకు 5వ అధ్యాయము 21వ వచనం.
ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. ఎందుకనగా మనం ఎందుకు చేసిందంట మనల్ని? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, దేవుని నీతి అన్నాడు అగునట్లు మనల్ని మన పాపముల నుండి విడిపించడానికి ఆయన పాపముగా మారినట. ఆయన పాపం అయ్యాడట మన నీతి మందులు చేయడానికి, మన నీతిగా నడిపించడానికి, నీతి రాజ్యంలో ఉండటానికి ఆయన మన పాపములన్నిటినీ. ఇది ఇంకా 2వ పేతురులో కూడా మనం చూస్తాం. 1వ పేతురు 2వ అధ్యాయం 24వ వచనం కూడా తీయండి, అందులో ఉంటుంది. ఎందుకో దాని విషయం అక్కడ వివరించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. 2వ పేతురు 1వ పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఆమేన్, హల్లెలూయా. అలా చూడండి, మనము పాపముల విషయమై చనిపోయి, పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపముల మాని మీద మోసి కొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఆమేన్. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. ప్రతి విషయంలో అనేకమైనటువంటి రోగములు కూడా పోతాయని దేవుడు సెలవిచ్చాడు. ఆయన యొక్క రోగాల మీద 12 మంది శిష్యుల్ని పిలుచుకుని ఏం చేశాడు? నానా విధములైన రోగాల మీద, దయ్యాల మీద మీకు అధికారం ఇస్తున్నాను, పోండి సువార్తను ప్రకటించాడు అని 12 మంది శిష్యులు చెప్పినట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఆయన, మనము పాపంలో ఉన్నాం, మనము నశించిపోతున్నాము కనుకనే ఆయన మన పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములు ఆయన వారి మీద మోసాడు. ఊరుకమలేదండి, ఆయనకి ఏమన్నా పని పాడలేక కిందకు వచ్చినట్టుగా నిన్ను బ్రతికి, నిన్ను పుట్టించినది. ఎందుకంటే ఒక పిల్లవాడిని కన్నాం, ఒక బిడ్డను కన్నాం. వాడి ద్వారాగా రాబోయే దినాల్లో మనకు ఒక ముసలతనం వచ్చినప్పుడు మనల్ని కాపాడి మనం రక్షిస్తాడు, మనం తోడే ఉండడానికి కదా. వాడు మనకి విలువతయ్యి మన రొమ్ముని తన్ని మనల్ని గుద్దితే అప్పుడు ఎంత బాధ ఉంటుంది చూడండి. మరి ఎందుకు దేవుడు నిన్ను పుట్టించి, ఆయన నిన్ను కని, తల్లి గర్భంలోనే రూపెప్పబడక ముందే నిన్ను ఏర్పరచుకుని, ఇన్ని శ్రమలు పొంది మళ్ళా పుట్టించి నిన్ను పెద్దగా చేసి నీకు కావాల్సినటువంటి అన్ని అనుగ్రహించి ఇన్ని చేసిన తర్వాత మళ్ళా మానవ శరీరంలో వచ్చి నీ పాపములన్నీ మోసే కర్మ ఎందుకు పట్టిందంటారు? ఎందుకు పట్టిందంటే వీరు ఏం చేస్తున్నారు? తాగుమోతులని, తిరుగుమోతులని, వ్యభిచారమని, అబద్ధాలని, మోసాలని, లంచాలని, రకరకాలైనటువంటి అన్నిటి విషయంలో మరేం చేస్తారు? రోగగ్రస్తులైపోయారు, శిక్షకు పాత్రులైపోయారు, చెడిపోయి తిరిగారు అన్నమాట. నోవహు కాలంలో అదే జరిగింది. రెండవదిగా ఎక్కడంటే రెండవది ఎవరైనా లోతు కాలంలో అగ్ని కురిపించాడు. ఆ తర్వాత ఇంకా వర్షాలు రాకుండా ప్రచండ వర్షాలు అవి రాకుండా ఏం చేశాడు? ఒక ధనుసుని ఏర్పరిచాడు మనకు సాక్షిగా. చూడండి, ఈ విషయాలన్నీ కూడా మనము బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యాన్ని మనము ధ్యానించాలి, హృదయంలో నింపుకోవాలి. అందుకని నిన్ను కని పెంచినటువంటి దేవుడు ఈరోజు శరీరధారికి లోకానికి వచ్చి నీ పాపములన్నీ ఆయన మీద వేసుకుని చనిపోవడానికి కారణం. మళ్ళా ఆయన మరి దేవుడు చనిపోయేవాడా బ్రతికేవాడా? ఆయన బ్రతికేవాడైనా నిత్య జీవం తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయనకు మరణము కానీ మనుషుడు ఈ లోకంలో ఏదైనా సాధించగలడు. నీవు కూడా దేవుడు పిలుచుకున్నాడు, పాపంలోంచి నిన్ను పిలుచుకున్నాడు.
ఆ పాపములన్నీ ఆయన వీపు మీద తీసుకున్నాడు. నిన్ను నీతిమంతుడిగా చేసిండు, నాటాడు, నీతి వృక్షముగా నాటాడు. ఇప్పుడు నీవు నీతిమంతుడు, నీతిమంతురాలు కనుక నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు రోషము కలిగినటువంటి జీవితము జీవించేవారు. మళ్ళా నీ పాపములు మళ్ళా నువ్వు ఆయనను సిలువ వేస్తా ఉంటే మాత్రము నీలాంటి భ్రష్టురాలు ఇంకా లోకంలో జరగదు. ఆ పాపం అనేటువంటిది ఎప్పుడు కూడా మనలో రానివ్వడం చూసుకోవాలి. ఒకవేళ నీలోకి వస్తుందంటే పోయి నాలోంచి పాల్గొని చెప్పి దాన్ని గద్దించుతూ ఉండాలి. నీకు మరి పెద్ద రోగం ఏంటంటే అనుమాన రోగం, మనుషుల మీద. అది పెద్ద రోగం. అనాటికైనా వ్యసనమైనది, బానిసత్వంలో తీసుకెళ్ళేది, మన రోగాల పాలు, కష్టాల పాలు, ఈరోజు అనేకమైన శ్రమల పాలు రావడానికి కారణం ఏంటంటే కుటుంబాలు ఇడిపోవడానికి కారణం అంటే మనుషుల మీద నమ్మకం లేదు. ముందు నువ్వు నమ్మకంగా జీవించి దేవునికి నీ ఎదుటి వారు కూడా నమ్మకంగా కనబడుతూ ఉంటారు. అందుకనే దేవుడు ఒక మాట సెలవిచ్చాడు ఏంటంటే, నీ కన్నులో ఉన్నటువంటి దూలం పెట్టుకుని ఎదుటి వాడిని కంటిలో నలుసుని వెతుకుతున్నాడు. నీ కంటిలో దూలం ఉంది అంటున్నావు, కానీ దేవుడు అంటున్నాడు నీ కంటిలోనే దూలం ఉన్నది, అది ముందు తీసేయి, ఎదుటి వాని కన్ను నీకు తేటగా కనబడుతున్నాడు. అది మనం తీసేసుకోవాలి. ఎదుటి వాణిని మనము మరి యథార్థంగా చూడాలంటే వాళ్ళు ఎలాంటి వారైనా మన ముందు మన కన్ను, మన హృదయము పరిపూర్ణం చేసుకోవాలి, పరిశుద్ధం చేసుకోవాలి. ఎదుటి వారిని గులగొట్టడం, సనగటం, మనిషి ఎదురున్న మంచిగా మాట్లాడతారు, సాటికి వెళ్ళి వారి మీద గుండుతుంటారు. అవును కదా, చెప్పండి. అది చాలా తప్పు కదా, చాలా తప్పు కదా మాటలు. ఆ పని చాలా పాపం కట్టుకుంటూ ఉంటారు అన్నమాట వీళ్ళు. అది తీరనిది అనమాట. అన్నీ తెలుసుండి పాపం కట్టుకుంటే అది దేవుడు తగిన శిక్ష తప్పదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులు అంటే చాలా జాగ్రత్తగా జీవించాలి. దుష్టుడు ఎప్పుడు మన పక్కనే కూర్చుంటుంటాడు. వాడు అన్ని విషయాల్లో కూడా వాడు ఏం చేస్తాడు, మనల్ని మోసం చేస్తూనే ఉంటాడు, మోసపోతూనే ఉంటాం. మోసపోకుండా అని చెప్తూనే ఉన్నాడు దేవుడు. వెక్కిరింపబడడు. మీరు మోసపోవడం వల్ల ఎవరు పోతారు? ఆ పరిశుద్ధత, ఆ పరిపూర్ణత, ఆ వృక్షము, నాటబడిన వృక్షము ఎలా ఫలిస్తుందో ఆ ఫలాలన్నీ పోతాయి. నీలో ఉన్న ఫలాలన్నీ పోతాయి. అందుకని దేవుడు చేసినటువంటి మేలులు దేని నీకు ఒక మంచి కుటుంబం ఇచ్చాడు దేవుడు. మంచిగా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు, నిన్ను ఆదరించే వాళ్ళు ఉన్నారు, నీ కొరకు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, నీ అవసరాల కొరకు ఎప్పుడు ప్రయాసపడుతూ ఉపవాసాలు ఉండే వారు కూడా ఉన్నారు. అందుకే నువ్వు రక్షింపబడి జీవిస్తూ ఉన్నావు. నీ అంతటా నువ్వు బ్రతకట్లేదు. దేవుని కృప, దేవుని ఆధారనే నేను బ్రతికిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం. అలాగే యోబు గ్రంథంలో చూస్తే, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన యూదు దేశమందు ఆయన నీతిమంతుడు, యథార్థమంతుడు అయి ఉన్నాడు. చూద్దాం ఆయన గురించి కొన్ని మాటలు మనం చూసుకుందాం. అవచనం చూసుకుందాం. పూజ దేశమునందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యొక్క భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరండి? యూదు దేశమందు ఎలా ఉన్నాడంట? యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఎంతమంది విసర్జిస్తున్నారు చెడుతనముని? చెడుతనము ఇది అసహ్యకరమైనది, ఇది ఘోరమైన వ్యాధి గలది, ఇది నన్ను రోగాల పాలు చేస్తుంది. ఇదంతా అబద్ధమైన మాటలు కదండి. మీరు అనవసరంగా మరి విడిచిపెట్టేస్తున్నారేమో. చెవు కాలవాడు వినుగాక అన్నాడు దేవుడు. అవునా కదా? నువ్వు చెవులండి వింటున్నావు, కానీ అవి నీలో ఫలించడం లేదు. అందుకే నీకు చెవులు లేవంటున్నాడు దేవుడు. నువ్వు మూగవాడి కన్నా దారుణం, గుడ్డివాడి కన్నా దారుణం, చేతులు లేనివాడి కన్నా దారుణం, కాళ్ళు లేనివాడి కన్నా దారుణం. అది ఊహించుకోండి ఒకసారి. మీ కళ్ళు లేకపోయినా, మీ చెవులు లేకపోయినా, మీకు మాట నోరు లేకపోయినా మీ బ్రతికేంటి? అసలు ఊహించుకోండి ఒకసారి గురించి, వాళ్ళ గురించి. కానీ ఇవన్నీ ఉన్నా కూడా మీరు వ్యర్థులు. అన్నీ లేనాడు, ఖాళీ చేతులు లేనాడు సువార్త ప్రకటిస్తున్నాడు, టీవీలో ప్రకటిస్తున్నాడు. ఖాళీ చేతులు లేనివాడు, కళ్ళు లేనివాడు కూడా దేవుణ్ణి గణపరుస్తున్నాడు. మూగవాడు కూడా దేవుణ్ణి ఆయన యొక్క క్రియల ద్వారాగా మాటలు రాకపోయినా
ఇట్లా వాక్యం ఇట్లా చేతులు ఊపి చెప్తుంటారు చూసారా, అట్లా ఊపి చెప్తూ ఉంటారు. మగవాళ్ళకి వాక్యం చెప్పుకోవాలి కూడా ఉన్నారు. మగవాడు చెప్పుకుంటాడు, వాళ్ళకి అర్థమైతే అట్లా ఉన్నారు. కానీ ఇక్కడ చూద్దాం ఈ మాట చూడండి. దేవుడు ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడు యథార్థవంతుడంటే, యథార్థం న్యాయం. నువ్వు ఉన్నావా? నీ ఇంట్లో యథార్థం ఉంటున్నావా? నీ భర్తకు నీ యథార్థం ఉంటున్నావా? నీ భార్యకు నువ్వు యథార్థం ఉంటున్నావా? ఎక్కడ ఊరు దాకా పోకమ్మా నువ్వు. దేవుడు అంటున్నాడు ఊదు దేశం అన్నాడు. ఆ దేశం అంతటికి యోబును సాక్షిగా నిలబెట్టాడు. నువ్వు కనీసం నీ ఇంటికి ఉంటున్నావా? నీ సంఘానికి ఉంటున్నావా? లేకపోతే నీ బంధువులకు ఉంటున్నావా? నీ భర్తకు ఉంటున్నావా? ఎవడో దాకా ఎందుకు? నీ భార్యకు ఉంటున్నావా? యథార్థంగా నమ్మకంగా దారి తప్పు తిరుగుతున్నావు. జాగ్రత్త, కొట్టువేయబడతావు, నరికివేయబడతావు. నీ పడిన ప్రయాసం అంతా ఏమవుతుంది? అగ్ని గుంటంలో పడిపోతావు, కాలిపోతావు. నాకు చాలా రోజు వస్తుంది, కోపం వస్తుంది. ఇంకా గట్టిగా చెప్పమన్నట్టు ఇక్కడ దాకా వస్తుంది బాగా. నాకు గట్టిగా చెప్పు, గట్టిగా వాదించమంటున్నాడు, గట్టిగా చెప్తున్నాడు. ఇక్కడ నాకు సరిపోతులేదు, ఇంకా గట్టిగా నోరారా చెప్పు, మనసారా చెప్పు అన్నాడు. గట్టిగా ప్రబలిటట్టు చెప్పమంటున్నాడు. ఈ మాటలు అగ్ని అనమాట. ఇది మంట మండిస్తున్నాడు, బాగా మండిస్తూ ఉన్నాడు. ఇక్కడ సరిపోతులేదు, ఇంకా నాకు ఆత్మీయ దాహము సరిపోతులేదు. అందుకనే చూడండి, మీరు చాలా యథార్థవంతులై ఎవరికి నువ్వు నమ్మకం ఉంటున్నావు? మోసం చేస్తున్నావేమో, మోసపోతున్నావేమో. ఒకవేళ నీ భర్త మంచోడని లేకపోతే నీ భార్య మంచిదని మోసం చేస్తూ ఉంటే కానీ నువ్వు మాత్రం మోసపోతున్నావు అన్న సంగతి నీకు తెలియట్లేదు. ఏదో ఒక నోడు ఏం చేస్తుంది? నీ సంసారం హఠాత్తుగా కూలిపోతుంది. అంతే. కారకులు ఎవరు? నువ్వే అంటానికి ఎవరి మీద లేదా మోపుతావు? ఎవరి మీద అయ్యో అని రొమ్ము కొట్టుకుంటూ పరుగులెత్తుకుంటూ దేవుడి దగ్గరకు వస్తే మళ్ళీ కోనుకోవడానికి నీ తరం అంతా సరిపోదు అంటాడు దేవుడు. ఇంక వాడిని మార్చలేమంట. ఒక్కసారి మారు మనసు పొంది దేవుని యందు ప్రేమ కలిగి ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళా తప్పిపోతే వాడిని మార్చడానికి ఎవ్వరి వల్ల కాదంట, దేవుడి వల్ల కూడా కాదని దేవుడే సెలవిస్తున్నాడు. నిన్ను ఎవడో మార్చలేడు. ఒకసారి తప్పు చేసి మళ్ళీ నిన్ను నువ్వు రక్షించుకోవాలి. భయము ప్రతి క్షణము భయం ఉండాలి. చేతులు ఉన్నాయి కదా, నిష్ఠానుసరంగా నువ్వు ఇచ్చేస్తే ఎక్కడ ఉండాలి? ఇది నీ పరిశుద్ధమైన చేతులెత్తి దేవునికి ప్రార్థన చేయాలి. ఇది పరిశుద్ధంగా ఉంచుకోవాలి. చేతులున్నా చేతులు లేని వాడిగా ఉండకు, కాళ్ళున్నా కాళ్ళు లేని వాడిగా ఉండకు. దేవునికి కనపడవ చేతులు. అందుకే పరిశుద్ధమైన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తేనే ఆ చేతులు దేవుడు చూస్తాడు. నీ చేతుల ద్వారా కూడా దేవుడు, నువ్వు నోరెప్పుకో. మూగవారు నోరెప్పలేరు కదండి, మరి వాడి చేతులు మోకాళ్ళ మీద నిలా ఎత్తితే చాలు ఆయన పరిశుద్ధమైన చేతులు దీవెనలు వస్తాయి. తెలుసా? హృదయాంతరంగాలు అరిగిన దేవుడు కదా ఆయన. హృదయాంతరంగాలు చూస్తున్నాడు ఆయన. ఆ పరిశుద్ధమైన చేతులు ఎత్తితే చాలు. నీవు బలహీనం ఉన్నప్పుడు, నీ శరీరం బాగా అలసిపోయినప్పుడు, నువ్వు పడుకోలేనప్పుడు, అయ్యా నేను ఈరోజు ప్రార్థన చేయలేకపోతున్నానని క్షమించట్టునే దేవుని స్తుతిస్తున్నావంట. నీ ఆత్మ దేవునికి మొరపెడుతుందంట. ఆ రీతిగా నీకు దీవెనిస్తున్నాడు దేవుడు. చూసావు ఎంత కృపమైన దేవుడు. లేదు నువ్వు అలసిపోతే ఎవరు కావాలి? నీ కాళ్ళు లేకపోతే ఎవరు కావాలి? నీ చేతులు లేకపోతే ఎవరు కావాలి? నువ్వు బలంగా పని చేస్తే ఎవరు కావాలి? నువ్వు ఒళ్ళు అలసిపోతే ఎవరికి కావాలి? నాకు మోకరించు, అలాగైతే నీకు దీవెనిస్తా అని అంటున్నాడు దేవుడు. అలా అంటేనే నీ హృదయాంతరంగాలు నాకు తెలుసు, నీవు హృదయము నాకు తెలుసు కనుక నీకు నేను ప్రత్యుత్తరం ఇస్తా. మనమంటాం అలాగని మనమంటాం, అవునా కదా? నీకు శాత కాకపోతే ఎవడు కావాలి? నాకు అన్నం పెట్టు అంటాడు మొగుడైతే, అవునా కదా? నాకు అన్నం వడ్డించు అంతే. నేనైతే అంట ముందు అన్నం పెట్టాడు. మా భార్య ఏమంటుందంటే, నేను చనిపోయినప్పుడు కూడా నా దగ్గరకు వచ్చి నువ్వు లేచి అన్నం పెట్టి చచ్చిపో అంటావు. నువ్వు అలాంటి మనిషి అంటది. చాలా అనేది ఈ మధ్య మానేసింది. కావాలంటే అడగొచ్చు. నేను చనిపోయినా కూడా లేచి అన్నం పెట్టి చచ్చిపో అంటావు. నువ్వు అలాంటి మనుషులు. నాకు బాగోలేదన్నా కూడా నువ్వు అన్నం పెట్టుకోవు, తెలుగు జాలి లేదు, దయ లేదంట. చూసా? అంతే మనుషులు ఒక మనస్తత్వం. నేను హింసించుకోవడం నాకు ఇష్టం లేదు. నేనేమి నీతిపరుని కాదు.
బోధించినంత మాత్రం గొప్పవాడిని కాదు. నా నీతి మురుకు గుట్ట వంటిదే. ఏ సమయంలో ఎట్లా పడిపోతానో నాకే తెలియదు, ఏమైపోతానో నాకే తెలియదు. అలాంటి వ్యర్థుడు నేను కదా. కాబట్టి నన్ను ఆ దగ్గరే ముందు గొప్ప చెప్పుకోవడానికి నాలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. ఇక్కడ దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. ఎవరికి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు? యోబుకు దేవుడు సాక్ష్యం. ఈయన యథార్థవంతుడంట, ఈయన న్యాయవంతుడంట, దేవుని యందు భయభక్తులు కలిగివాడంట. ఈయన చెడుతనం విడిచిపెట్టేసినవాడంట. ఎందుకు వచ్చినాయి ఆ కష్టాలంటే, ఉంటాడు కదా మనకు ఒకడు దుష్టుడు, దుర్మార్గుడు, వాడు చేసిన పని అనమాట. దానికి నువ్వు ఆయన బాగా దీవిస్తున్నావు కదా, ఆశీర్వదిస్తున్నావు కదా యోబుని, అందుకనే నిన్ను బాగా ఆరాధిస్తున్నాడు, నిన్ను గణపరుస్తున్నాడు. అవన్నీ లేకపోతే నిన్ను దూషిస్తాడు అన్నాడు. నా యోబు నన్ను దూషిస్తాడా ఏమి లేకుండా వచ్చేది అని చెప్పేసి అని ఎల్లు. కానీ ఆయన శరీరం మీద కానీ దేని మీద నీకు అధికారం లేదు. ఆయన ఆస్తుల మీద, ఆయనకున్నటువంటి కుటుంబం మీద నీకు అధికారం ఇస్తున్నాడు. వెళ్తాడు, అన్నీ తీసివేస్తాడు సాతాను గారు. తీసేసిన తర్వాత మళ్ళా వస్తాడు. ఆయన శరీరం బాగుంది కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు అంటాడు. ఆ శరీరం ప్రాణాన్ని ఒకటే తప్పించి శరీరాన్ని ఏమన్నా చేసుకో అంటాడు. పెద్ద పుళ్ళు పుట్టిస్తాడు, శిలా పెంకులేసి గోక్కుంటాడు, బూడిదలో దొల్లుతాడు, బొర్లుతాడు. ఎముకలు కనపడితే మాంసము బూడిదలో కలిసిపోయిందంట, మట్టి తీసుకుని తిన్నాడంట, శిలా పెంకులతో గీక్కున్నాడంట. అయితే అంటున్నాడు దేవుడి దగ్గర ఏమంటున్నాడంటే అక్కడ చూస్తే 27వ వచనం ఏమంటాడు చూద్దాం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనై వచ్చి తిని దిగంబరినై అక్కడికి నేను తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. చెప్తావా? నీకు ధైర్యం ఉందా? నీకు శ్రమ వచ్చినప్పుడు, నీ ఉద్యోగం పోయినప్పుడు, నీ పనులు పోయినప్పుడు దేవుని శుద్ధిస్తావా? అంత గడ్స్ ఉండాలండి మనలో. దేవుడి ప్రేమ అదండి. ప్రేమ ప్రాణం పెడుతుందండి, ప్రాణం తీయదు. ఈ లోక ప్రేమలు కాదండి దేవుడి ప్రేమ అంటే. ప్రాణం పెట్టేది దేవుని ప్రేమ. ఈ లోక ప్రేమ గురించి చెప్తున్నాడు కదా అని ప్రేమలు మొదలెట్టకండి. లోక శరీర ప్రేమలు అవి ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడు బాగానే తియ్యగా ఉంటుంది, తర్వాత తెలుస్తుంది దాని విలువ. ఇప్పుడు ఎంతగా నీ అంత లేదు, నీ గొప్ప అని చెప్పేసి ఒకరొకరు సమర్థించుకుంటూ బాగానే ఉంటారు. తర్వాత ఉంటుంది అన్న కథ, అసలు కథ బయటపడుతుంది అనమాట. నీలో ఏమున్నాడో, నీలో ఇంకొకరు ఉన్నాడో, వీళ్ళు ఇంకొకరు ఉన్నాడో అప్పుడు బయటపడతాడు అనమాట సమయం వచ్చినప్పుడు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. మీరు శరీరానుసరమైన ప్రేమలు ఉన్నాయి కానీ హృదయానుసరమైనటువంటి ప్రేమలు మీలో లేవు. అందుకనే ఈ లోకంలో దేన్ని మీరు ప్రేమించకండి. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుపోయాడు, అది ఏ ప్రాణమైనా సరే. అందుకనే అబ్రహాం నీతిగా ఎంచబడ్డాడు. దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు అడిగాడు, తీసుకొని ఇచ్చేస్తున్నాడు కుమారునైనా సరే. అదండి దేవుని ప్రేమ. దేవుని ప్రేమించేవాడు దేన్ని లెక్క చేయడు. పిల్లలు తన ప్రాణాన్ని ఎవరైతే పోగొట్టుకుంటారో దాన్ని వారు కాపాడుకుంటారంట. అంటే పోగొట్టుకోవడం అంటే ఇప్పుడు నేను వాక్యం బోధిస్తున్నాను కదా, ఎవరో కొంతమంది వచ్చి నన్ను కొట్టి చంపేయచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను దేవుని ఎంతో నా ప్రాణం పోగొట్టుకుంటున్నాను కనుక దేవుని కుడిపార్శ్వంలో నిత్య జీవాన్ని పొందుకుంటాను. నీ దేవుడైతే నేను కాపాడచ్చు కదా, నేను చంపేసేది మరి అని ఉంటాయి. దురాత్మలు కొన్ని వస్తాయి, దుష్టులు వస్తారు, దుర్మార్గులు వస్తారు. వారి మాటలు వినకండి. అది నిత్య జీవం కొరకు దేవుని ప్రణాళిక. దేవుని సెలవులేనిదే నువ్వు ఏ మాట పిలాతో నా దేవుడి సెలవులు. నేను రోజు సమాజ మందిరంకి వెళ్తున్నాను, వస్తున్నాను, బోధిస్తున్నాను, ఎవరు నన్ను పట్టజాలలేదు, దేవుడు తప్పించు. ఈ రోజు నా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి నేను నీకు దొరికాను. నా దేవుడి సెలవులేదే నీ నోటి మాటల నుంచి ఒక్క మాట కూడా రాదంటాడు. చదవండి మత్తయి సువార్త, 4 సువార్తలు బాగా చదువుకోండి, జ్ఞానం సంపాదించుకోండి. బైబిల్ చదవండి, జ్ఞానం సంపాదించుకోండి. అప్పుడు మీరు లోకాన్ని జయిస్తారు. ఆమేన్, హల్లెలూయా. యథార్థవంతుడు చూడండి, భయభక్తులు కలిగి చెడుతనం అంతా విసర్జించాడంట. దీనికి ఎన్ని కష్టాలు వచ్చినాయి చూసారా? అలాంటివి ఆయనకే వచ్చినాయి కదా, దేవుడు సాక్షిగా వచ్చినాయి కదా. నీలో ఏ సాక్ష్యం ఉంది? ఎక్కడుంది నీ సాక్ష్యం?
ఉందా నీకు సాక్ష్యం? చెప్పగలుగుతావా? నా భర్త నన్ను పొగుడుతాడు, నన్ను మంచిగా చూసుకుంటాడు అనే సాక్ష్యం ఉందా నీకు? కానీ ఎక్కడ మన సాక్ష్యం సంపాదించుకోవాలా? దేవుని ఏమైనా మనుషుల సాక్ష్యం అవసరం లేదు. మనుషుల చేత దూషింపబడుతున్నావా, అవమానించబడుతున్నావేమో, కానీ దేవుని సాక్ష్యం నీలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని సాక్ష్యమే మనకు ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. అలా ఇంకో వచనం చూసుకుని యోబు 21 మనం చూసుకున్నాం. యోబు గ్రంథము 19:1 చూద్దాం. 19:1. అంతటా యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధింతురు, ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలుగగొట్టుదురు. చూడండి, స్నేహితులు కూడా వచ్చాడు యోబుని. ఆయన బాధలో ఉన్నాడు కదా, శ్రమలో ఉన్నాడు కదా, ఓదార్చున్నారు. వీళ్ళు వచ్చి ఎన్నాళ్ళు నన్ను బాధిస్తారు, ఎన్నాళ్ళు నన్ను దూషిస్తారు. మరి భార్యను కూడా మనం చూస్తాం దూషించినట్టుగా. ఇక్కడ చూడండి, ఆయన తన స్నేహితులు వచ్చి ఆయన్ను బాధిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆయన 9వ వచనంలో చూస్తే ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు, తల మీద నా కిరీటము తీసివేసి ఉన్నాడు, నలుదిశల ఆయన నన్ను విరగొట్టగా నేను నాశనమైతిని. ఒకడు చెట్టును పెళ్ళగించినట్టు ఆయన నా పెళ్ళగించి పడేసాడు, మొత్తం కొట్టేసిండండి. ఏర్లతో సహా లేపేసిండు ఆయన్ని, ఏర్లతో సహా లేపేసిండు. దేవుని ఆజ్ఞ లేకుండా ఈ కార్యం జరగలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారికైనా యోబుకైనా చూడండి, ఆయన ఆజ్ఞ లేనిదే కార్యమేది. ఎలా చేసిందంటే, ఒక చెట్టుని ఏళ్ళతో సహా పెళ్ళగించినట్టు పెళ్ళగించిన, అయినా కానీ ఆయన ఎంత మాత్రం యథార్థత విడవలేదని దేవుడు సెలవిస్తున్నాడండి. 31 చూద్దాం. 31 చూద్దాం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనేలాగూ చూచుదును. 31. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనేలాగూ చూచుదును. ఇక్కడ చూడండి, చాలా భయంకరమైన మాట. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. పరాయి మగోడిని, పరాయి ఆడదాన్ని నేను చూడలేదు. నేను ఎలా చూస్తాను? కన్యకల వైపు నేను ఎలా చూస్తాను? దుష్టుల వైపు ఎలా చూస్తాను? దుర్మార్గుల వైపు నేను ఎలా చూస్తాను? చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు యోబు. నేను ఎలా చూస్తాను? ఎందుకు నా మీద నిద్రమోపుతాడు? నువ్వు యథార్థవంతుడు అయితే నీ దేవునికి ప్రార్థన చేయొచ్చు కదా, నువ్వు ఏ పాపం చేసావు, అందుకే దేవుడు నిన్ను శిక్షించడని ఎంతో బాధిస్తున్నారు స్నేహితులు వచ్చి యోబుని. చదవండి యోబు గ్రంథం, మీకు తెలుసు. ఎంతో బాధిస్తున్నప్పుడు అంటున్నాడు, నేను ఎలాగా ఇప్పుడే అయితే నా కన్నులతో తక్కువ వయసు గల వారి నన్ను ఎగతాళి చేయి ఏంటంట. శుభం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వచనం చదవము, మళ్ళీ చదువు. 31. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకలు నేను ఎలాగో చూస్తాను. నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు బిడ్డ, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, దేవుని యందు సమస్తమని విడిచిపెట్టేస్తున్నావు, ఈ లోకాన్ని ఆశించినన్నావు, లోకం వైపు చూడనన్నావు, నీ పాపము నన్ను ఒప్పుకున్నావు, నిబంధన చేస్తున్నావు, దేవుని మీద ఒట్టేసావు. ఒట్టేసిన తర్వాత నీ కన్నులతో మళ్ళా ఎలా చూస్తున్నావు, ఎలా పాపం చేస్తున్నావు, దేవునికి నిబంధన చేసుకుని మళ్ళీ పొరపాట్లు ఎలా చేస్తున్నావు? నీకు సిగ్గు లేదా? నీకు బుద్ధి లేదా? ఎంతకాలము నా నోటి మాటను నువ్వు ధృవీకరిస్తావు అని గర్దిస్తున్నాడు దేవుడు బిడ్డ. ఎలా చేస్తావు మళ్ళా? నిబంధన చేసి ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలా జాగ్రత్త అండి, చాలా జాగ్రత్త. దేవుని నామము దూషింపబడకూడదు, అవమానించబడకూడదు. అప్పుడే నువ్వు రక్షింపబడతావు. చూద్దాం 41, 42 చూద్దాం. దేవుని యొక్క మహాకృప ఆయనను ఎలా ఆవరించిందో 12వ వచనం చూద్దాం. యెహోవా యోబును మొదట
ఆశీర్వదించినంతకంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జాంతులు, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగాను. తీసారండి అందరూ. దేవుడు ఎలా ఇచ్చినండి తల్లిదండ్రులను. ఇంకో ఆయనకున్నటువంటి భార్య కాడి నుంచి సమస్తము తూచించారండి ఆయన. యెహోవా నాటిన వృక్షం అండి, అది ఎండిపోయినా కుళ్ళిపోయినా తిరిగి మళ్ళా జీవింపజేయగలవండి గొప్ప శక్తి గల దేవుడు ఆయన. మళ్ళీ అన్ని ఇచ్చేసిండండి దేవుడు తిరిగి రెండంతలుగా. చదువు 11వ వచనం. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి యోబీమా అనియు, రెండవ దానికి కెజియా అనియు, మూడవ దానికి కెరమ్మకు అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమంతటిను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యములు అన్నిటిలో ఇచ్చెను. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి కుమారులను 4 తరముల వరకు ఆమేన్ హల్లెలూయా. ఏంటంటే ఏమన్నా పోగొట్టుకున్నాడా యోబు? అన్ని ఇచ్చిన దేవుడు అన్ని తీసుకుపోయాడు. అన్నాడు ఉద్యోగం పోయిందనుకో, ఏది పోయినా సరే, ఏది ఉన్నా సరే మీరేమని పలకాలి? అన్ని ఇచ్చాడు, అన్ని తీసుకుపోయాడు. నువ్వేమన్నా పుడత తీసుకొచ్చావా? నీ తనకర్పంలో ఏమన్నా పుడత తీసుకొచ్చావు? నువ్వేమన్నా పట్టుకొచ్చినట్టు ఈ మాట అంటే నువ్వు నమ్మకు. నువ్వేమన్నా తెచ్చావా? వచ్చినప్పుడు తీసుకొచ్చావా? ఏమీ తీసుకురాలేదు. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే మళ్ళా పోతాం. కానీ నీ మంచితనము, దేవుని యందు నిరీక్షణ, ప్రేమ, ఆదరణ, ఈ లోకంలో ఎలా జీవించావు, యథార్థత, పరిశుద్ధత, దేవుని యొక్క సాక్ష్యాన్ని మాత్రమే దేవుని సన్నిధికి నిన్ను చేరుస్తుంది. ఇంకా అంతకు మించి తప్పించి ఏమి ఈ లోకం నుంచి. అందుకనే మీరు ఎక్కడ మీ మనసు పెట్టాలంటే పరలోకమంది పెట్టాలి. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనస్సు అక్కడ ఉంటుంది అని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే యోబు గురించి మరొకసారి చూద్దాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబు 8వ అధ్యాయము 6వ వచనంలో చూసుకుని మనం ముగించుకుందాం. 8వ అధ్యాయము 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉన్న ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా ఆమేన్ హల్లెలూయా. నువ్వు ఏం చెప్తున్నాడు దేవుడు, ఏం మాట్లాడుతున్నాడు నీతో అంటే ఇవన్నిటినీ నువ్వు కొట్టివేయాలంటే, ఇవన్నిటిని నెరవేర్చాలంటే నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడంట. నువ్వు యథార్థమై ఉండాలంట, పరిశుద్ధుడివై ఉండాలంట. నీవు పవిత్రుడివై యథార్థవంతుడివైతే, యథార్థవంతుడివైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్లింపజేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు నాటినటువంటి వృక్షాలు, దేవుడు నాటినటువంటి, దేవుడు పిలుచుకున్నటువంటి బిడ్డలు, ఈ వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు పరలోకమందున్న తండ్రి, ఈ వాక్యంలోనైనా నీరు కట్టి ఫలింపజేసి వర్ధిల్లింపజేసి వారి వినికిడిలో ప్రభా దీవెనకరంగా ఆశీర్వాదంగా చెవు గల వారేయుండి ప్రభా దీవెనకరంగా మార్చుకోమని ప్రార్థిస్తుండగా ప్రభా ఈ మహిమ, ఈ అభిషేకము ఈ వీడియో చూస్తున్న వారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ ప్రబలును గాక, నీ ఆత్మ శక్తితో నింపబడుదురుగాక. మెండుగా ఈ ఆత్మ అభిషేకం వారి మీద కుమ్మరించి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.